మంది పూజ చేసేటప్పుడు భగవంతుడి కోసం షోడశోపచార పూజ చేస్తారు. ఇప్పుడున్న కాల పరిమితి ప్రకారం సమయం లేకపోతే పంచోపచార పూజ చేస్తారు. కానీ పంచోపచారాలు షోడశోపచారాలు కాకుండా భగవంతుడికి ప్రధానంగా అమ్మవారికి చేసే పూజలో చతుషష్ఠి ఉపచారాలు ఉన్నాయని మీకు తెలుసా? ఆ ఉపచారాలు ఊరుకోండి 16 ఉపచారాలు చేయడమే కష్టమైపోతుంది. కనీసం 5 ఉపచారాలు చేయడన్నా గగనమే. మీరు 64 ఉపచారాలు అంటున్నారంటే దానికోసమే ఎటువంటి వ్యయ ప్రయాసలు పడకుండా శంకరాచార్యులు వారు కేవలం ఒక్క వాక్కుని ఉపయోగించి కేవలం 64 ఉపచారాలను స్తోత్ర రూపంలో మనకు అందించారు. అదే చతుషష్ఠి ఉపచార స్తోత్రం. దీన్ని ఎందుకు అందించారు అంటే శంకరులు విజయం సాధించి కాశ్మీర్ నుంచి వస్తూ ఉండగా మూకాంబిక అమ్మవారు 64 కళలతో ఆయనకి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షము అంటే కంటికి కనపడడం అన్నమాట. అమ్మవారి యొక్క ఆకారం కనిపించేటప్పటికి ఆసువుగా ఒక్కసారిగా 64 ఉపచారాలతో ఆయన స్తోత్రాన్ని రచించారు. కాబట్టి ఈ 64 ఉపచారాలు మనం చేయలేము. కాబట్టి చతుషష్ఠి ఉపచారాఢ్య చతుషష్ఠి కళామయి అన్న స్తోత్రము ఆధారంగా అమ్మవారికి చతుషష్ఠి ఉపచారాలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ స్తోత్రాన్ని అందరూ చదువుకొని తరిందురు కాక.